మూడు నాలుగు దిక్కుల కొండలు, 3 పాయలుగా నది, పచ్చటి నీళ్లు, అసలు 2 కళ్ళు సరిపోవట్లేదండి. చాలా అంటే చాలా అందంగా ఉంది. అక్కడ కూడా మేము మెట్ల మీద కొన్ని ఫోటోలు దిగాము. మా కన్నయ్య జోకులు అది వేస్తే కాసేపు నవ్వుకొని టీ తాగేసి నదిలో దీపాలు వదిలి గంగమ్మ దర్శనం చేసుకొని బోటింగ్ చేద్దాం కృష్ణానదిలో అని స్టార్ట్ అయ్యాము. నది చాలా పెద్దదండి, చాలా లోతుంటుంది. స్నానాలు చేయాలంటే మాత్రము అక్కడ కంచె వేశారు. ఆ కంచె లోపే చేయాలి. మనం ఎంతవరకు పరిమితి ఉందో అంతవరకే వెళ్ళాలి, ఎక్కువ దిగి వెళ్ళకూడదు. తర్వాత మేము ఇక్కడ నదిలో, కృష్ణా నదిలో కృష్ణమ్మ తల్లికి దీపాలు వదిలాము. వచ్చే ముందే మనం మెట్లు స్టార్ట్ అయ్యే దగ్గరే ఇవన్నీ కొనుకొచ్చుకోవాలి. కిందికి వచ్చిన తర్వాత లేవు, పైనే కొనుకొచ్చుకొని మేము ఇక్కడ దీపారాధన చేసి నదిలో వదిలిపెట్టాము. పసుపు, కుంకుమ, పువ్వులు, దీపము అన్నీ. మేమైతే రూమ్లోనే స్నానాలు చేసి వచ్చాము కాబట్టి జస్ట్ నీళ్లు తలపైన చల్లుకొని దీపాలు వదిలాము. తర్వాత అక్కడ గంగమ్మ దర్శనం కూడా చేసుకున్నాము. ఇక్కడ వాటర్ మొత్తం ఆకుపచ్చగా, కంప్లీట్ ఆకుపచ్చగా ఉంది. నీళ్లు చూస్తే తేట